కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మరి గురువు గారికి ఒక్కసారి శతకోటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞతలు. మరి రోజు మనము సాధన అలాగే జ్ఞానము మనం పెంచుకుంటూ తెలుసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ అభివృద్ధి వైపుకి పయనిస్తూ ఆనంద స్వరూపులుగా ఉండాలని తపనతో ముందుకు వెళ్తున్నాం. మరి నేను ఆత్మని అని తెలుసుకున్న మనము నిజ జీవితంలో అలా ఉండలేకపోవడానికి కారణం మరి గురువు ద్వారా మరి ఆత్మని అని తెలుసుకున్న మనము మరి ఆత్మస్వరూపులుగా ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే గురువులు చెప్పినప్పటికీ మన బుద్ధి అది స్వీకరించగలిగే స్థితిలో లేనప్పుడు ఎన్ని చెప్పినా కొన్ని మాత్రమే మనం స్వీకరిస్తాం, కానీ అన్నిటినీ స్వీకరించలేము, జ్ఞాపకం పెట్టుకోలేము, అది ఆచరణలో అసలు పెట్టుకోలేము. మరి ఈ విధంగా ఎందుకు జరుగుతోంది అంటే మన మనసు యొక్క చంచలత్వమే మనని కొన్ని మర్చిపోయేటట్టు, కొన్ని ఆచరణలో పెట్టుకోలేనంత బలహీనులుగా ఉండేటట్టు మన మనసే మనకి పెద్ద శత్రువుగా మారి మన బుద్ధిని కూడా దిగజార్చి మరి ఎన్నో ఆలోచనలతో జీవితం ఉంచుకుంటూ మరి మనం అలా నిలబడలేకపోతున్నాం, జ్ఞానాన్ని పెంచుకోలేకపోతున్నాం. అందుకే మనకి గురువులు చెప్పనివ్వండి, మహాత్ములు చెప్పనివ్వండి, మహర్షులు చెప్పనివ్వండి, మొట్టమొదట మరి ధ్యానంలోకి వచ్చాక వర్తమానంలో జీవించండి అని మనకి చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పినా అదే విషయం పదే పదే చెప్తారు. అది ఒక మాటగా మనం విని వదిలేస్తే మరి నేర్చుకోవలసింది ఏదీ నేర్చుకోలేము. ఒక్క మాట ఎన్నో అర్థాలకి ఎంతో ఎదుగుదలకి కారణం. ఎందుకు అంటే వర్తమానంలో జీవించండి అని ఒక మాట చెప్తే దాని వెనకాతల ఎంతో అర్థం ఉంటుంది, మనం నేర్చుకునేది ఎంతో ఉంటుంది. అందుకే ఈరోజు వర్తమానంలో ఎందుకు జీవించాలి, ఎలా వర్తమానంలో జీవించాలి, దానివల్ల వచ్చే లాభం ఏంటి అన్న విషయం మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రతి క్షణానికి గతము ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. అంటే భూతకాలము ఉంటుంది, భవిష్యత్తు కాలము ఉంటుంది. కానీ మనకి గురువు ఏం చెప్తాడు, వర్తమానంలో జీవించండి అని చెప్పడం జరిగింది. అంటే ఏ క్షణానికి ఆ క్షణం మనకి వర్తమానమే. ఆ వర్తమానంలో జీవించడానికి ప్రాక్టీసే శ్వాస మీద ధ్యాస. ఏ శ్వాసకి ఆ శ్వాసే వర్తమానం అండి. అందుకే పత్రిగారు మనకి సింపుల్ టెక్నిక్, ప్రతి క్షణము నీకు జరుగుతున్న శ్వాసని గమనిస్తే నువ్వు వర్తమానంలో జీవించగలిగినట్టే. ఏ క్షణాన్ని నువ్వు శ్వాసను వదిలేస్తావో అప్పుడు నువ్వు భవిష్యత్తుకు కానీ భూతకాలానికి కానీ వెళ్ళిపోతావు అని మనకి చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు ఏమిటి అని మనం విచారణ ఎప్పుడూ చేసుకోం. కాబట్టి ఆ శ్వాస మీద ధ్యాస యొక్క గొప్పతనం కానీ ఫలితం కానీ మనకి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి, ధ్యానంలో కూర్చుంటాం, ఎన్నో ఆలోచనలు వస్తున్నాయని చాలామంది మనకి చెప్తూ ఉంటారు. మరి అలా చెప్తూ ఉన్నారంటే వాళ్ళు వర్తమానాన్ని వదిలేసినట్లే. అంటే శ్వాసని వదిలారు. ఏ శ్వాసకి ఆ శ్వాసే వర్తమానం అని చెప్పుకున్నాం. ఇప్పుడు చాలామంది ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే భూతకాలంలోకి వెళ్ళిపోతాయి. అంటే జరిగిపోయినవి ఎప్పుడో జరుగుతూ ఉంటాయి, అవి గుర్తు చేసుకుంటూ ఉంటారు. లేదా భవిష్యత్తును కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు.
ఇవే ఆలోచనలు. మరి చూడండి, దుఃఖం కానీ, సంతోషం కానీ, బాధ కానీ జరిగినప్పుడు ఆలోచన రాదు. అది వర్తమానాంది కాదు. ఇప్పుడు మీకు దుఃఖం వచ్చింది, ఒక దెబ్బ తగులుతోంది అంటే దెబ్బ మీద దృష్టి ఉంటుంది, కానీ ఆ దెబ్బ వల్ల వచ్చే నొప్పిని మీరు కూర్చున్నప్పుడల్లా గుర్తు చేసుకుంటున్నారంటే గతంలో జరిగిన మాట వల్ల వచ్చిన బాధ కానీ, మరి ఇంకా దేనివల్ల వచ్చిన బాధ కానీ పదే పదే మనం తలుచుకుంటున్నాం. అది గతం. లేదా జీవితంలో భయం అన్నది ఉంటుంది. ఆ భయం ఏమిటి అంటే రేపేమవుతుందో అనే భయం భవిష్యత్తుది. అంటే వర్తమానంలో ఏమీ లేకపోయినా భూతకాలానికి వెళ్ళిపోయి భవిష్యత్తు కాలానికి వెళ్ళిపోయి జరగబోయేది తలుచుకుంటూ జరిగిపోయినవి తలుచుకుంటూ వర్తమానంలో ఉన్న ఆనందానికి దూరం అవుతున్నాం. ఎందుకు అంటే నువ్వు ధ్యానంలో కూర్చున్నావు అనుకో, ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు ఆత్మతో అనుసంధానమైనప్పుడు వర్తమానంలో ఉన్నట్టే. మీరు గమనించండి, ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాస మీద ఉన్నారు అంటే మీరు ఆత్మతో ఉన్నట్టే. మొట్టమొదట మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు తెలుస్తుంది. తర్వాత అది కూడా తెలియనంత శూన్యంలోకి వెళ్తున్నారు. మళ్ళీ ఆలోచన వచ్చింది అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన ఆలోచన, మధ్యలో ఖాళీ, మళ్ళా ఆలోచన. ఈ ఖాళీ టైంలో ఆత్మ దగ్గరికి చేరాం అంటే ఆనందం దగ్గరికి చేరాం. మనకి చెప్పేది అదే. ఆ మధ్యలో నీకు ఏదైతే ఖాళీ వచ్చిందో, ఏ ఆలోచన లేని స్థితియే అది ఖాళీ, అదే శూన్యం, అదే ఆనందం. మరి ఆ ఆనందం యొక్క టైమును పెంచితే అది ధ్యానం. అయితే మళ్ళా ఏం చేస్తుంది మనసు? అలా ఉండనివ్వదు. మళ్ళా ఆలోచనలు, మళ్ళా ఆలోచనలు, మళ్ళా ఆలోచనలు. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మరి ఆలోచనలు పెంచుతూ ఉంటుంది. ఇప్పుడైతే గమనించండి, ఏది పనికి రాదో అది పనికొచ్చేటట్టు మన ముందు పెడుతుంది మనసు. గతము పనికిరాదు, భవిష్యత్తులో జరగబోయే దానికి భయము పనికిరాదు. పనికిరానివి రెండు కూడా పనికొచ్చేటట్టు మన ముందు పెట్టి మన ధ్యాన స్థితిని పోగొడుతూ ఉంటుంది. అందుకే సింపుల్ టెక్నిక్ పత్రిగారు శ్వాస మీద ధ్యాస పెట్టండి అని అన్నారు. మీరు ఆలోచనలు గమనించండి అన్నారు. అంటే ఏంటి అక్కడ గమనించండి అనే మాటకు అర్థం? గతం యొక్క ఆలోచనలు వస్తున్నాయి, జరిగిపోయినవి. అప్పుడు మీరేం చేయాలి? అవి కట్ చేయండి, శ్వాస మీదకి వచ్చేయండి. ఆ శ్వాస మీదకి వస్తున్నారంటే మనం వర్తమానంలోకి వచ్చేసాం. వర్తమానంలో జరిగేది శ్వాసే కానీ ఆలోచన కాదు. మళ్ళా మీకు భవిష్యత్తు గురించి భయం వచ్చింది, లేదా చేయవలసిన పని గుర్తొచ్చింది, అది కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు అవసరం లేదు, దాన్ని కట్ చేయండి, మళ్ళా శ్వాస మీదకి రండి. ఇలా ప్రాక్టీస్ చెయ్యాలి. వర్తమానంలో జీవించడం అంటే ఏదో కాదండి. ఇండైరెక్ట్గా పత్రిగారు మనని శ్వాస దగ్గరే ఉంచారు. ఎందుకు శ్వాస అంటే ఏ శ్వాసకి ఆ శ్వాసే వర్తమానం కాబట్టి అలా వర్తమానంలో జీవించడం అనేది ప్రాక్టీస్ చేశారు. మరి ఆ వర్తమానంలో జీవిస్తే ఆత్మానుభూతిని పొందవచ్చు, ఆనంద స్థితిని పొందవచ్చు. అందుకే మహాత్ములకు మాట చెప్తారండి, మనకు వచ్చే ఆలోచనలన్నీ సముద్ర తరంగాలు లాంటివటండి. తరంగాలు కొంచెం శాంతిస్తే సముద్రం యొక్క విలువ తెలుస్తుంది. అందుకే పైన తరంగాలు ఉంటాయి, కానీ లోనికి వెళ్ళే కొద్దీ తరంగాలు ఉండవు. ఆ లోనికి వెళ్ళే మార్గం ఏంటి అంటే ఆ తరంగాలకి కూడా ఎదురు ఒడ్డి దాన్ని ఎలా తప్పించుకోవాలో చాకచక్యంతో తెలుసుకొని
లోనికి వెళ్ళి ముత్యాలు వెతుకుతారు, రత్నాలు వెతుకుతారు. అంటే ఏంటి? ఆ తరంగాల నుంచి తప్పించుకుంటే కానీ అమూల్యమైన ముత్యం ఎలా దొరకదో ఆ విధంగానే మరి మనకి ఎలా ఆలోచనలనే తరంగాలను తప్పించుకుంటే కానీ మనకి ఆత్మ అనే ముత్యం దొరకదు. అందుకే ఆలోచనలు ఎందుకు వద్దంటారు అంటే గురువులు మన ఆత్మశక్తిని పెంచకుండా ఆత్మశక్తిని ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని ఖర్చు చేస్తాయి ఆలోచనలు. ఎంతవరకు ఆలోచనలు ఉంటాయో అంతవరకు మన ఆత్మశక్తిని వృధాగా ఖర్చు పెడుతూ ఉంటాం. మరి మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును శూన్యం చేసి ఆత్మశక్తిని పెంచుకుంటూ ఉంటాం. పెంచుకున్న కాస్త కూడా ఆ ఆలోచనలోనే ఖర్చు పెడితే మనము శక్తిని పెంచుకునేది ఎప్పుడు, ప్రగతిని సాధించేది ఎప్పుడు? అందుకే మరి గురువులు శ్వాస మీద ధ్యాస పెట్టి వర్తమానంలో జీవిస్తూ శూన్యాన్ని పొంది మరి శక్తిని పొంది ఆత్మ అనే ఆనందం దగ్గరికి చేరుకోమని చెప్తారు. ఆలోచనలు వస్తే మరి మనసు ఏం చేస్తుంది అంటే శక్తిని కోల్పోతుంది. మనకున్న ఆలోచనలే మన బుద్ధిగా మారుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. మరి మనసు బుద్ధి శాంతంగా ఉంటేనే శక్తిని పొందుతాం. అందుకే మరి మనము ఎప్పుడూ కూడా ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనలు కట్ చేస్తేనే ఆనందమనే ఆత్మ దగ్గరికి చేరుకోగలము. అందుకే భవిష్యత్తుని గురించి ఎప్పుడూ ప్రణాళికలు వేయొద్దు. మరి భూతకాలంలో జరిగే వాటికి గుర్తుపెట్టుకోవద్దు. వాటి వల్ల మన సాధన వ్యర్థమే కానీ మరి సరిగ్గా మనం ఏమీ సాధించలేము. ఇలా జీవించడం వల్ల అంటే వర్తమానంలో జీవించడం వల్ల మనకి ఊహాగానాలు తగ్గుతాయి. ఊహించుకోవడం అంటే రేపు ఇది చేయగలను అది చేయగలను అని, ఇది చెయ్యాలి అది చెయ్యాలని ఊహించుకోవడం తగ్గుతుంది. ఇంకొకటి కల్పనలు అంటే ఈ ఊహకి ఇంకా పరాకాష్ట. ముందు ఊహించుకుంటాం, తర్వాత ఒకటి ఇప్పుడు ఇల్లుంటే బాగున్నాను ఒక ఊహ వచ్చిందనుకోండి, దాన్ని ఎలా కట్టాలో కల్పన చేస్తాం. ఇంత అందంగా కట్టాలి, అంత అందంగా కట్టాలని. అంటే ఇక్కడ ఎప్పుడైతే వర్తమానాన్ని కోల్పోయామో ఊహలు కల్పనలు పెరిగి మన శక్తిని వ్యర్థం చేస్తాయి. అది లేనప్పుడు ఊహాగానాలు కల్పనలు లేకపోతే ఉండకూడదు అని ఉండదండి. మనసున్న నాళ్ళు అన్నీ ఉంటాయి. కానీ వర్తమానంలో జీవించడం వల్ల అవన్నీ తగ్గుతూ ఉంటాయి. తగ్గినప్పుడు మనకేమవుతుంది, ఏది వస్తే అది స్వీకరించే స్థితి మనకు వస్తుంది. అంటే ఎలాగైనా మనకేది రావాలో అదే వస్తుంది. మనం ఏమి నిర్ణయించుకుని వచ్చామో అదే వస్తుంది. అంటే ఈ విధంగా మనము వర్తమానంలో జీవించుతున్నాము అంటే మనస్సు యొక్క ఆలోచనలు తగ్గిస్తున్నాము అని మనం నిర్ణయించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి చిత్తం శుద్ధత్వం పొందుతుంది. ఎంతసేపు దానికి పనే అది, గతానికి వెళ్ళడం భవిష్యత్తుకు వెళ్ళడం. దాన్ని ఎప్పుడూ వర్తమానంలో ఉంచితే అప్పుడు ఏమవుతుంది, నిశ్చల ధ్యానం కుదురుతుంది. ధ్యానానికి పెద్ద ఆటంకం చిత్తమేనండి. ఆ చిత్తం చింతనలో ఉంటుంది. దాన్ని నిశ్చింతగా ఉంచగలగాలి. ఆ చింతన ఎందుకు? చింతన అంటే ఆలోచన. చిత్తాన్ని ఎప్పుడూ చింతలో ఉంచకూడదు, నిశ్చింతలో ఉంచాలి. చింతలో ఉంచడం అంటే గతానికి వెళ్ళడం భవిష్యత్తుకు వెళ్ళడమే చింతలు. దానికి అది ఎప్పుడు చింతలో ఉంటుందో అప్పుడు శక్తిహీనులం అవుతాం. ఎప్పుడు నిశ్చింతగా ఉండగలుగుతుంది అంటే వర్తమానంలో ఉన్నప్పుడు నాకేం జరిగినా మంచే జరుగుతుంది అనే ఒక ధీమా వస్తుంది. భయము బాధ రెండు చిత్తానివేనండి.
జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ బాధపడడం, ఏం జరుగుతుందో అని భవిష్యత్తుతో భయపడటం, ఈ రెండు చిత్తం యొక్క చింతలు. కాబట్టి మనము రెండూ వదిలి వర్తమానంలో ఉండగలిగితే నిశ్చింతకరమైన జీవితం జీవిస్తాం. ఎప్పుడైతే మన జీవితంలో నిశ్చింత వస్తుందో భగవంతుడి మీద భారం, భగవంతుడంటే ఎవరో కాదు, ఆత్మ మీద భారం. ఆత్మ మీద నువ్వు ఎప్పుడైతే భారం వేసి ఏది జరగాలో అదే జరుగుతుంది, ఏది కావాలో అదే నిర్ణయించుకుని వచ్చాను నేను భూమి మీదకి, అది జరుగుతుందని నిశ్చింతగా ఉంటూ నీది ఆలోచనకి మధ్యనున్న ఖాళీని అది పెంచుతావు. అంటే అప్పుడు నీకు జ్ఞానంలో ఏ ఆలోచన వచ్చిన వెంటనే టక్మని శ్వాస మీదకి వెళ్తావు. ఇంకెంతసేపు ఆలోచనలు గమనించాం, శ్వాసని గమనిస్తాం. శ్వాసను ఎందుకు గమనించాలి? రూపం నామం లేదు దానికి, అది మనం పెట్టుకున్న పేరు. ఆ రూపం లేక నీ మనసులో దాని పేద ఎక్కువ ఉండదు. అందుకే వర్తమానంలో జీవించడం వల్ల ఒక లాభం ఏంటంటే భయము బాధ రెండూ దూరం అయ్యి ఆనందం అనే స్థితిలో ఉంటాం. ఎప్పుడైతే ఆనందం అనే స్థితిలో ధ్యానంలో కూర్చుంటావో అప్పుడు ఏమవుతుంది? ఆత్మకి దగ్గర అవుతాం. ఆలోచనల వల్ల ఆత్మకి దూరం అవుతున్నాం. ఎంతసేపు కూర్చున్నా ఆలోచనలు వదలట్లేదు అంటే ఇంకా ఆత్మ దగ్గరికి చేరలేదు. మరి ధ్యానం చేశాక నీకు ఆనందం పొందుతున్నావు అంటే మనసు పని తగ్గించాం, చిత్తం పని తగ్గించాం, బుద్ధి పని తగ్గించాం, మూడిటి పని తగ్గించాం. అప్పుడు ఏమైంది? నువ్వు ఆత్మకి చేరువయ్యావని నీకు అర్థమవుతుంది. అంటే ఒకటి, ధ్యానంలోంచి లేచాక నీకు ఆనందం ఉంది అంటే నువ్వు ఆత్మను చేరుకున్నట్టే. గతం గురించి బాధపడట్లేదు అంటే మనసు యొక్క పెత్తనం తగ్గినట్టే. భవిష్యత్తును నిర్ణయం ఇది ఎలా ఉంటుందంటే చాలామంది చూడండి ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఆ ప్లాన్లు ఏంటి? రేపు నాకేదైనా రోగం వస్తే మరి ఎలాగా? అందుకని కొంచెం డబ్బు నిలవేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్. లేదా నేను సడన్గా పోతే నా భార్య పిల్లలకి ఎలాగా ఇన్సూరెన్స్ కడితే డబ్బు వస్తుంది. మరి ఇట్లా కొన్ని ప్లాన్స్ వేస్తూ ఉంటారు. కొంత డబ్బు డిపాజిట్ చేయాలి అని. ఏమీ ఎలా ఉండాలో జీవితం అలాగే ఉంటుంది. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఏదో మూల నుంచి మనకి రావాల్సిన కష్టము వస్తుంది, రావాల్సిన నష్టము వస్తుంది, రావాల్సిన లాభం కూడా వస్తుంది. చూడండి, పరీక్షిత్ మహారాజు పాము వల్ల శాపం అని తెలుసుండి ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాడు ఆ పాము రాకూడదనుకునే. కానీ అది ఒక చిన్న నిమ్మకాయలో దూరొచ్చేసింది. అంటే మరణం అన్నది ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకున్నా ఏదో విధంగా మరణం వస్తుంది. ఏ ఆపదైనా అలాగే వస్తుంది. నిర్ణయించింది జరగకుండా మానదు అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది ఇట్లాంటివి తెలుసుకోవడం వల్ల. అయితే మనం ఈ వర్తమానంలో జీవించమని గురువులు చెప్పారు అంటే దానికి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస పెట్టడమే. అప్పుడు ఏమవుతుంది అంటే గతాన్ని తలుచుకున్నా భవిష్యత్తుని తలుచుకున్నా నేను శక్తిని కోల్పోతాను అని మనకి అర్థం అవ్వాలి. ఆలోచనలు ఏవొచ్చినా దానివల్ల నా శక్తి, నా ఆత్మశక్తిని నేను కోల్పోతున్నాను అని మనకిగా అవగాహన రావాలి. గతాన్ని భవిష్యత్తుని మరి నేను తలుచుకోవడం వల్ల వర్తమానాన్ని నేను గౌరవించలేకపోతున్నాను. వర్తమానాన్ని మనం గౌరవించట్లేదు అంటే ఆనందాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా లేను అని మనగా అర్థం అవ్వాలి. వర్తమానంలో నువ్వు ఎంతసేపు జీవించగలుగుతావో నువ్వు ఆనంద స్థితిలో ఉంటావు. అందుకే వర్తమానం నీకు బహుమానం అంటారు పెద్దలు. ఏ చీకు చింత లేకపోయినా గతానికి భవిష్యత్తుకి వెళ్ళి బాధపడడం, భయపడడం ప్రజలకి అలవాటైపోయింది. ఆనందాన్ని స్వీకరించడం చాలా తక్కువైంది. ఎప్పుడు ఆనందంగా ఉన్నావంటే నువ్వు ఎప్పుడూ వర్తమానంలో జీవిస్తున్నావు అని అర్థమే.
అలా ఎప్పుడు కల్పనల వల్ల నా మనస్సు శక్తిహీనమైపోతుంది, నా ఆత్మశక్తి క్షీణిస్తుంది, ఈ మనసుకు పెత్తనమిస్తే నా శక్తిని క్షీణింప చేస్తుంది. కాబట్టి నేను ఎప్పుడూ కూడా కల్పనలు, సంకల్పాలు, కోరికలు లేకుండా చేసుకుంటాను అని మనకు మనం అనుకోవాలి. ఏ ఊహలు వచ్చినా శక్తి పోతుంది, ఏ కల్పనలు చేసినా మన శక్తి పోతుంది. కాబట్టి ఆలోచనలకి ఉన్న మధ్య ఖాళీయే నేను శక్తిని పొందేది అని మనం తెలుసుకున్నప్పుడు చాలా చక్కగా మనము వర్తమానంలో జీవించగలుగుతాం. అందుకే ధ్యానానికి కూర్చున్నప్పుడు ఏవైనా పనులు ఉంటే పూర్తి చేసుకుని కూర్చోండి. ధ్యానంలో కూర్చున్నాక నాకు గుర్తొచ్చింది అని టక్మని లేవకూడదు. అది గుర్తు రాకుండా సర్దవలసినవన్నీ సర్దుతూ నేను ధ్యానం తర్వాత ఈ పని చేస్తాను అని మీరే నిర్ణయించుకుని కూర్చోవాలి. ధ్యానానికి ముందు మనసును ఒక ప్రశాంత స్థితిలో ఉంచుకోవాలి. నేను ప్రశాంతతను కూర్చుని ధ్యానంలో కూర్చుని ఇది చేయలేదు, అది చేయలేదు, 4 అయిపోయింది, 5 అయిపోయింది అని కూర్చున్నా మనకి లాభం లేదు. ఏ ఆలోచనలు లేవో అవసరం లేని ఆలోచనలు వదలగలగాలి. అవసరమైన ఆలోచనలు కూడా తర్వాత చూద్దాం. ప్రస్తుతం నేను శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చున్నాను. 1 గంటే కదా, ఈలోగా ముంచుకుపోయే ప్రమాదం ఏదీ లేదు అని నీకు నువ్వు స్థిరపరచుకోవాలి. కంటే ఎప్పుడూ కూడా ఆత్మను అన్వేషించే సాధకుడు శ్వాసను గమనిస్తూ వర్తమానంలో జీవిస్తాడే తప్పించి భూతకాలంలోకి భవిష్యత్తు కాలంలోకి వెళ్ళి శక్తిహీనుడు కాడు. వర్తమానాన్ని నువ్వు ఎంత బాగా గౌరవిస్తావో అది నీకు అంత ఉపయోగం చేకూరుస్తుందండి. అది నీ చేతుల్లో ఉన్న సమయం. ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే గతము నా చేతిలో లేదు, భవిష్యత్తు నా చేతిలో లేదు, భూత భవిష్యత్తు కాలాలు రెండూ నా చేతుల్లో లేవు. నా చేతుల్లో ఉన్న సమయం వర్తమానమే. కాబట్టి దీన్ని నేను ఉపయోగించుకోగలగాలి. భగవంతుడు మనకిచ్చే గొప్ప వరం ఏంటంటే వర్తమాన కాలం అండి. అది మనం అజ్ఞానంలో ఉన్ననాళ్ళు గుర్తించలేము. మనకు అజ్ఞానం వదిలినప్పుడు చాలామంది చాలాసార్లు చెప్తూ ఉంటారు, కాలాన్ని వృధా చేయకండి అంటే వర్తమానాన్ని వాళ్ళు గౌరవించట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి. మన చేతిలో ఉన్న డబ్బే కదా మనం ఖర్చు పెట్టగలం. అలాగే మన చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోగలగడము అంటే వర్తమాన కాలంలో జీవించడం. అందుకే ఒక్కటి తెలుసుకోవాలి, చిత్తం శుద్ధి కావాలి అంటే నేను వర్తమానంలో జీవించాలి. ఆ వర్తమాన కాలంలో జీవిస్తున్నాను అంటే భూత భవిష్యత్తులను వదిలేశాను, అవసరం లేదు అని మనలో ఎప్పుడైతే ఆ చిత్తం వర్తమానంలో ఉందో అంటే చంచలావస్థ నుంచి నిశ్చలావస్థకి ఎప్పుడొచ్చిందో మన హృదయంలో ప్రేమ బయటికి వస్తుందండి. ప్రేమ అంతా మన హృదయంలోనే ఉంది. అంటే ఆ ఆనంద స్వరూపుడు మన హృదయంలోనే ఉన్నాడు. ఆనందం అనే దానికి చేరుతూ ఉంటాం మనం. అందుకే అక్కడి నుంచి మొట్టమొదట చిత్తం శాంతిగా ఉన్నప్పుడు, మన హృదయానికి చేరువవుతున్నప్పుడు ముందు మనలో ప్రేమతత్వం వస్తుంది. ఆ ప్రేమతత్వం నుంచే మిగతావన్నీ పుట్టుకొస్తాయి. ఆనందం కానీ ఏదైనా అండి. ప్రేమ వచ్చేకే నీకు ఆత్మ మీద ప్రేమ, సృష్టి మీద ప్రేమ, భగవంతుడి మీద ప్రేమ, ప్రతి జీవిలోని పరమాత్మను చూస్తూ ఉండడం, ఇవన్నీ ఒకటి మనకి సమకూరుతూ ఉంటాయండి. అప్పుడు నువ్వు ఏ జీవితంలో ఏది వచ్చినా ప్రేమతో స్వీకరించగలుగుతావు. ఏ వ్యక్తులనైనా ప్రేమిస్తావు, ఏ జీవులనైనా ప్రేమిస్తావు, ఏ సమయాన్నైనా ప్రేమిస్తావు, అందరినీ ప్రేమిస్తావు. ప్రేమ మన సహజ గుణంగా మారుతూ ఉంటుంది. అందుకే వర్తమానంలో జీవించడం వెనుక
ఇంత అర్థం ఉంది కనుకే మనకి పత్రిసారు శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోండి అంటే మనని ప్రతి క్షణము వర్తమానంలో ఎలా జీవించాలో చెప్పకనే చెప్తూ, ధ్యానం అంటే అదే, వర్తమానంలో జీవించగలగడమే ధ్యానం. నీ మనసు చంచలావస్థలో ఉంది, నిశ్చలావస్థలో ఉంచాలి అంటే ప్రతి క్షణము వర్తమానంలో వచ్చే ప్రతి శ్వాసని గమనించు. నీ చిత్తం శాంతిస్తుంది. నీ చిత్తం శాంతించినప్పుడు నీ హృదయంలోకి నీ చిత్తం ప్రయాణిస్తుంది. ప్రేమ అంతా నీ హృదయంలోనే ఉంది. అప్పుడు నీ ప్రేమ, లోన ఉన్న ప్రేమంతా బహిర్గతమవుతుంది. అప్పుడు నువ్వు ఆనంద స్వరూపుడిగా మారుతావు అని చెప్పడం. ఆనందమే మన స్వరూపం అండి. కానీ మనసుకు పెత్తనమిచ్చి ఆనందం అనే మాట అప్పుడప్పుడు వింటున్నాం, కానీ అలా జీవించలేకపోతున్నాం. అలా జీవించాలి అంటే ప్రతి క్షణము జరిగే శ్వాసను గమనిస్తూ వర్తమానంలో జీవిస్తూ మనము ప్రేమ స్వరూపులుగా మారుతూ, ప్రేమే మన జీవితం అన్నట్లు మనము జీవించగలుగుతాం. తెచ్చిపెట్టుకున్న ప్రేమ కాదండి, అది మన సహజ గుణంగా మారాలి. అప్పుడే మనము ఆనంద స్వరూపులుగా, ఆత్మస్వరూపులుగా మారుతాం. అందుకే ఆ వర్తమానంలో జీవించండి అని చెప్పిన మాట వెనకాతల ఎంతో అర్థం ఉంది. మనందరము ఎవరికి వాళ్ళం అలా జీవించాలి అంటే గురువుల మాట ప్రతిదీ విచారణ చేసుకుంటూ మనం ముందుకు సాగవలసిందే. అందుకనే ప్రతివారు వర్తమానంలో జీవించగలగాలి. అది భగవంతుడు మనకిచ్చిన బహుమానం అని అనుకుంటూ, మరి చిత్తాన్ని శుద్ధి చేసుకుంటూ, హృదయంలో ప్రేమతత్వాన్ని బహిర్గతం చేసుకుంటూ ప్రేమస్వరూపులుగా మారడమే. మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.